హైదరాబాద్ హయత్ నగర్ లో ఫేక్ కరెన్సీ నోట్ల మార్పిడి గుట్టురట్టు చేశారు పోలీసులు. చైత్ర లాడ్జ్ లో నోట్ల మార్పిడి జరుగుతుందన్న పక్కా సమాచారంతో మాటు వేసిన పోలీసులు కామరూన్ దేశస్తుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అసలైన నోట్లు 5 లక్షల రూపాయలు ఇస్తే 10 లక్షల ఫేక్ కరెన్సీ ఇస్తారని మోసం చేస్తున్నట్లు గుర్తించారు. గతంలో బెంగళూరులో ఫేక్ కరెన్సీ కేసులో నిందితుడు జాక్వెస్ డివోలిస్కిట్ అరెస్ట్ అయినట్టు తెలిపారు. నిందితుడు ఫేక్ పాస్పోర్ట్ తో సిటీలో తిరుగుతున్నట్టు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ హయత్ నగర్ లో ఫేక్ కరెన్సీ నోట్ల మార్పిడి గుట్టురట్టు చేశారు పోలీసులు. చైత్ర లాడ్జ్ లో నోట్ల మార్పిడి జరుగుతుందన్న పక్కా సమాచారంతో మాటు వేసిన పోలీసులు కామరూన్ దేశస్తుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అసలైన నోట్ల 5 లక్షల రూపాయలు ఇస్తే 10 లక్షల ఫేక్ కరెన్సీ ఇస్తారని మోసం చేస్తున్నట్టు గుర్తించారు. గతంలో బెంగళూరులో ఫేక్ కరెన్సీ కేసులో నిందితుడు జాక్వెస్ డివోలిస్కిట్ అరెస్ట్ అయినట్టు తెలిపారు. నిందితుడు ఫేక్ పాస్పోర్ట్ తో సిటీలో తిరుగుతున్నట్టు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు.